గురుగారు 15 రోజుల వ్యవధిలో 2 గ్రహణాలు. ఈ నెల 21 తారీఖు మనకు అమావాస్య రోజు సూర్యగ్రహణం అయితే వస్తుంది కదా! వీటి ప్రభావం మనపై ఎలా ఉంటుందంటారు? అంటే ఫాలో అవ్వాల్సిన, పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? గ్రహణాల మీద చాలా పెద్ద డిస్కషన్ ఉంది. హుహు. అది ఒక సోలార్ సిస్టంలో జరిగే ఒక ప్రక్రియ. హ్మ్. ఓకే. హ్మ్. ఇప్పుడు గ్రహణం ఎవరికి ఒక ప్రశ్న. హ్మ్. మామూలుగా అడిగితే ఒక సైన్స్ స్టూడెంట్గా కూడా నేను క్వశ్చన్ వేస్తాను. హ్మ్. గ్రహణం సూర్యుడికే లేదు గ్రహణం మనకా? హుహు. సూర్యగ్రహణం అన్నావు కదా, హ్మ్. సూర్యుడికి గ్రహణం ఉంటుందా? చెప్పు, నాకు సైన్స్తో ఆలోచించి చెప్పు ఒకసారి. లేదు లేదు. హ్మ్. అంటే సూర్యుడి గ్రహణం అంటే ఏంటి? ఓకే. ఏంటి చెప్పు నాకు. మామూలుగా సూర్యగ్రహణం నీకు అనంటే తెలిసింది, నువ్వు హ్మ్. నీ కల్చరల్గా కానీ హ్మ్. నువ్వు నేర్చుకున్నది కానీ ఒక్కసారి సూర్యగ్రహణం అన్నా చంద్రగ్రహణం అన్నా ఏంటి చెప్పు ఒకసారి. ఇప్పుడు నిన్న జరిగిన చంద్రగ్రహణంలో ఆ. మనకి భూమి సూర్యుడికి చంద్రుడికి అడ్డొచ్చినప్పుడు మనకి అది బ్లడ్ రెడ్ లాగా అయితే మారింది. ఎందుకు అనంటే మనకి రెయిన్బో కలర్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్‌గా మూన్ మీద పడి ఎర్త్ మీద రిఫ్లెక్ట్ అవుతది. అలా కాకుండా ఈసారి ఎర్త్ అడ్డం ఉండడం వల్ల అన్ని కలర్స్ ఎర్త్ మీద పడి రెడ్ ఒకటి డైరెక్ట్‌గా మూన్ పైన పాస్ రెడ్ అయ్యి ఎలివేట్ ఆగిపోయింది. అయ్యిందని. ఓకే, అంతే. రైట్. ఇప్పుడు హ్మ్. ఇది బాగా చెప్పావు. హ్మ్. సూర్యగ్రహణం అంటే పురాణాల్లో కథలు ఏం చెప్పారు? రాహువు కేతువులు ఇది ఇద్దరు తెలుసు. సూర్యుడిని మింగుతారు, అవును. చంద్రుడిని మింగుతారు. నిజంగా మనం చూస్తే ఆ! ఎక్లిప్స్ టైంలో వాళ్ళని ఏదో ఒక నీడ వీళ్ళు అలా మింగుతున్నట్టు ఉంటుంది. అవును. రాహువుని కేతువుని ఛాయాగ్రహాలు అని చెప్తారు హ్మ్. మనకు జ్యోతిష్యంలో హ్మ్. కదా. హ్మ్. అంటే రాహు కేతువు షాడోస్. ఓకే. ఈ షాడో ఎప్పుడైతే వెళ్ళి సూర్యుడి మీద పడుతుందో, చంద్రుడి మీద పడుతుందో దాన్ని గ్రహణము అని చెప్పారని చెప్తారు. హ్మ్. కానీ అది పైనే చెప్పింది. మన మేధావులు, మన ఋషులు ఏం చెప్పారంటే, సూర్యుడి దగ్గరికి షాడో వెళ్ళగలదా? మాడిపోతుంది. హ్మ్. సూర్యుడంతటి ప్రకాశంలో షాడో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు లైట్ ఇక్కడ ఉంది, ఇక్కడ షాడో ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది, హ్మ్. ఆపోజిట్లో ఉంటుంది, రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వైట్గా ఉంది కదా, వెనకాల షాడో ఉంది అని అంటే ఇలా తిప్పాను అనుకో, అప్పుడు ఇది వైట్ అయిపోతుంది, ఇది ఇల్యూమిన్ అవుతుంది, ఇది డార్క్లోకి వెళ్తుంది. హ్మ్. లైట్కి ఎక్స్పోజ్ అయినది ఏది కూడా ఇల్యూమిన్ అవుతుందే కానీ డార్క్ అవ్వదు కదా. ఇది ఇట్స్ ఎ రూల్. హ్మ్. అలాగనే సూర్యుడి ముందుకి ఛాయ వెళితే ఛాయ ఉండదు, ఇంకా అది కూడా లైట్ అయిపోతుంది. అవును. కాబట్టి గ్రహణము అక్కడ కనపడుతుంది అని అంటే సూర్యుడికి కాదు, భూమి మీద ఉన్న మనకు గ్రహణం. హ్మ్. అంటే సూర్యుడిని అడ్డుకొని ఆ షాడో అనేది ఒకటి వచ్చి దాని నెగిటివిటీని మనకు మన మీద ప్రసారం చేస్తుంది. ఆ టైంలో సూర్యుడు ఇచ్చేటువంటి శక్తిని, సూర్యుడిచ్చే ఎనర్జీని అది అడ్డుకొని, అది సూర్యుడిని అడ్డుకోలేదు, చచ్చిపోతుంది. అది చంద్రుడిని అడ్డుకోలేదు, కానీ అది మనకు దగ్గరగా ఉండి మనల్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక మంచి గాగుల్స్ వేసుకున్నావు, హ్మ్. ఒక టింట్, ఒక బ్లూ కలర్లో గ్లాస్ వేసుకున్నావు అనుకో, లేదా లైట్ ఎల్లో కలర్లో వేసుకున్నావు అనుకో, నీకు మొత్తం కనపడేవన్నీ ఎలా కనపడతాయి? యెల్లోయిష్‌గా ఆర్ బ్లూ స్పెక్ట్స్ పెట్టుకుంటే బ్లూయిష్‌గా కదా. కనిపిస్తాయి. ఇప్పుడు నీ స్పెక్స్ తీసేసి నాకు అన్నిటిని ఎల్లోగా చూడాలని అన్నిటికీ ఎల్లో పెయింట్ ఇచ్చి వేయమంటే ఎలా ఉంటుంది? అక్కర్లే కదా. హ్మ్. నీ కళ్ళకి పెట్టుకుంటే చాలా, అన్నీ నీకు ఎల్లోగా కనపడతాయి. హ్మ్. అలాగనే ఈ గ్రహణం కూడా మన మీద పడుతుందే కానీ సూర్యుడికి కాదు. ఓకే. కాబట్టి గ్రహణం పట్టినప్పుడు ఎవరు స్నానం చేయాలి? సూర్యుడా మనమా? మనము. గ్రహణం పడితే దర్భపుల్లలు సూర్యుడికి కావాలా మనకు కావాలా? అన్నీ మనకి. హ్మ్. గ్రహణం పట్టినప్పుడు సూర్యుడు ఫాస్టింగ్ చేయాలా మనం ఫాస్టింగ్ చేయాలా? హ్మ్. అది. కాబట్టి అది మన మీద ప్రభావం చూపుతుంది. హ్మ్. ఆ షాడో అనేది నెగిటివ్ ఆరాని మన మీదకి తీసుకొస్తుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా అని రెండు ఉంటాయి. హ్మ్. వైబ్స్ అంటారు దాన్ని. హ్మ్. ఆ నెగిటివ్ వైబ్స్ని ఆ గ్రహణం సమయంలో మన మీద విపరీతంగా పడుతుంది. అందుకనే ఆ టైంలో గ్రహణానికి ఒక 3 గంటల ముందు ఏం తినొద్దు. ఎందుకంటే గ్రహణి అంటారు దాన్ని. గ్రహణి అంటే అది తింటే అరగకుండా లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈజ్ సైన్స్. ఇట్ ఈజ్ నాట్ ఏదో ఋషులు చెప్పారు, ఏదో వేదాల్లో రాసింది మంత్రం మాత్రమే కాదు. వాళ్ళు రాసింది మంత్రమే, కానీ అది సైన్స్. అది హ్మ్. గ్రహణం సమయంలో తింటే గ్రహణి పడుతుంది అంటారు. అంటే తెలియకుండా లోపల అది గ్యాస్ ఫార్మ్ అయ్యి ఆ నెగిటివ్ ఆరాతోటి బాడీలో రకరకాల డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. అందుకని తినొద్దు. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయండి అంటారు. స్నానం చేయకపోయినా నీళ్లు చల్లుకోవచ్చు అట్లీస్ట్. సో ఆ గ్రహణ సమయంలో మీరు ఉండకండి, దానికి ఎక్స్పోజ్ అవ్వకండి అని అంటారు. సో మేము చేస్తాము, పాపం కొంతమంది ఉంటారు, మేము చేస్తాము, ట్యాంక్ బండి మీద ఉప్మా వండి అందరికీ పెడతాం, మేము తింటామని అంటే బ్రహ్మాండంగా. తర్వాత హాస్పిటల్ తెరిసే ఉంటాయి, మీకు హాయిగా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము అన్నట్టు, దట్స్ ఇట్. కాబట్టి గ్రహణం వల్ల నెగిటివిటీస్ ఏవైతే ఉంటాయో మన ఋషులు చెప్పారు, దాన్ని ఫాలో అవ్వడం, ఆ టైంలో మనం జపం చేయడము,
ధ్యానం చేయడము, ఏకాగ్రత పెంచుకోవడం, మనలో పాజిటివ్ ఆరాని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే టు ఫైట్ అగెయిన్స్ట్ దట్ నెగిటివ్ ఆరా. అప్పుడు సూర్యుడు బలం ఉండదు మనకు, చంద్రుడి బలం ఉండదు. అప్పుడు మన బలాన్ని మనం పెంచుకునేదానికి ఆ సాధనలు చెప్పారు. బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వవలసిన విషయాలు ఏంటి అని అంటే 3 గంటల ముందు తినకుండా ఉండడము, అది అయిపోగానే స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది కాబట్టి పోతుంది. స్నానం చేయడము, ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా జపం చేయడము, ఆ టైంలో ఆ గ్రహణం గంట ఆ పట్టు సమయంలో జపము, అంటే నమ్మకం ఉన్నవాళ్ళు జపం చేయడము, మెడిటేట్ చేయడము, అంటే వాళ్ళలో ఒక పాజిటివిటీ డెవలప్ చేసుకోవడం, అది దట్స్ ది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. పట్టు స్నానం, విడుపు స్నానం అంటే ఇప్పుడు మీరు చెప్పింది నెగిటివ్ ఎనర్జీ క్లీన్ పట్టు స్నానం ఏంటంటే మనకు డిసిప్లిన్, మనల్ని మనం ఒకసారి కూర్చొని ఇంకా జపం చేసుకుంటాము అనే దానికోసం పట్టు స్నానం. విడుపు స్నానం ఏంటంటే ఆ నెగిటివిటీ పోతుంది కాబట్టి స్నానం చేసి ఆ మైలవి తీసేసుకుంటాం. ఇంకొక పాయింట్ గురుగారు, గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటూ ఉంటారు కదా, దీని వెనుక ఏమన్నా ఉండొచ్చు? గర్భిణీ స్త్రీలు ఒక గ్రహణమే కాదు, వాళ్ళు డెలివరీ అయ్యే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో గ్రహణం వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్. గ్రహణము వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఒక సీమంతం అవుతుంది అంటే ఒక 7 నెలలు దాటిందని అంటే, సీమంతం అయినా కాకపోయినా ఫస్ట్ ఇష్యూకి సీమంతం చేస్తారు, సెకండ్ ఇష్యూ నుంచి సీమంతం చేయరు. కానీ 7 నెలలు దాటితే షీ హ్యాస్ టు బి గివెన్ అట్మోస్ట్ కేర్, అటెన్షన్. ఎందుకనంటే ఆవిడ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడం, దేంట్లో పడితే దాంట్లో ఉండడం అలా కాకుండా వర్క్ చేసుకోవచ్చు, పని చేయొచ్చు, కానీ షీ షుడ్ బి విదిన్ దట్ లిమిట్స్ అనమాట. ఆ పరిధిలో ఉండాలి. ఎందుకంటే షీఈస్ క్యారీయింగ్ ఎ లైఫ్ ఇన్సైడ్. సో యూ కెనాట్ బీ యాజ్ యూ లైక్, ఇట్ ఈస్ ఎ లైఫ్ ఇన్సైడ్, రైట్? సో కాబట్టి ఆ స్త్రీకి చాలా విషయాలు చెప్పారు. అందులో గ్రహణం కూడా చాలా ప్రధానం. ఆ నెగిటివ్ ఆరా ఆ బేబీ మీద పడకుండా ఉండడానికి ఆ టైంలో గర్భిణీ స్త్రీ దగ్గర దర్భలు పెడతారు. కొద్దిగా అది రాకుండా, దర్భ అనేది దాన్ని అరెస్ట్ చేస్తుంది, నెగిటివిటీని. అది ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఒక దర్భ అనేది నెగిటివిటీని అరెస్ట్ చేస్తుంది. ఇప్పుడు కాపర్ వైర్ పెడతారు కదా కొన్ని ఫ్యాక్టరీస్, దాని మీద దీని మీద. ఎందుకనంటే థండర్స్ పడినప్పుడు కాపర్ అరెస్ట్ చేస్తుంది. చిన్న పుల్ల, అది కాపర్ పుల్ల ఎలా అరెస్ట్ చేస్తుందో మన ఋషులు కనిపెట్టింది. ఈ దర్భ కూడా నెగిటివ్ ఆరాని అది డిస్పెల్ చేస్తుంది, మన దగ్గరికి రానివ్వదు మన సరౌండ్. ఇంకొకటి, నిన్న చంద్రగ్రహణం జరిగినప్పుడు విన్న ఒక విషయం ఏంటి అంటే, ఇంట్లో నిలువున్న పచ్చళ్ళ పైన, బియ్యం పైన, వాటన్నిటిపైన కూడా దర్భలు ఏదో ఒకటి పెట్టండి. దర్భ ఏదో ఒకటి కాదు, దర్భ, గడ్డి, దర్భ అంటారు. దర్భనే గడ్డి అంటే అది ముంజా గ్రాస్ అంటారు ఇంగ్లీష్లో. అది దర్భ అనమాట. అలా కోసుగా ఉంటుంది, ఇలా ముట్టుకుంటే ఏదో కోస్తున్నట్టు ఉంటాయి. ఆ దర్భ గడ్డి ఏదైతే ఉంటుందో అది అన్నిట్లో పెడితే, అన్నిటి మీద అలా పెడతారు. ఎస్పెషల్లీ పచ్చళ్ళుగా నిలవ ఉన్నవాడి ఆ నెగిటివిటీ పడితే రేపు అది తింటాం కదా మనం, అది మంచిది కాదు, మన మైండ్ మీద ఇంపాక్ట్ ఉంటుందని వాటిని హ్యాండిల్ చేయడానికి పెడతారు. మొత్తం కూడా మీరు గ్రహణం గురించి నేను అడిగితే సైన్స్ ని లింక్ చేసి చాలా బాగా చెప్పారు. ఎవ్రీథింగ్ ఇస్ లింక్ సైన్స్. చేయలేదు, మాది సైన్స్ అమ్మా. గ్రహణం జరిగేది ఎక్కడ జరుగుతుంది? డెఫినెట్లీ మన పురాణాల్లో జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? మన కళ్ళ ముందు జరుగుతుంది. అది సైన్స్. అది అదే మన శాస్త్రాలు చెప్పాయి. గ్రహణం స్టార్ట్ అయ్యే ముందు యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తే అందరు కూడా భయపెట్టించే విధంగా ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, చాలా భయపడి. టెక్నాలజీ పెరిగి మీడియా, సోషల్ మీడియా వచ్చి, నేను ఎప్పుడు అంటుంటాను, యూట్యూబ్ అంటే ఏంటి, మీరు ఇది కట్ చేయకుండా వేయండి. అర్థమైందా? కట్ చేయకండి. యూ అంటే నువ్వు, ట్యూబ్ అంటే గొట్టం. అంటే ఎవడి గొట్టం వాడు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉండడమే యూట్యూబ్ అంటే. దానివల్ల ఎంత గొట్టంగాళ్ళు పెరిగిపోయారంటే, ఈ గొట్టం మాటలన్నీ పెరిగిపోయాయి. ఎందుకు ఇవి చెత్తా చెదారాలు, అనవసరమైన చెత్తా చెదారం, భయపెట్టేయడం, ఉరకలెత్తించేయడం, మనుషుల్ని వ్యతిరేకించడం. ఎందుకు? హాయిగా ఉంచాలి కదా. ఇది చాలా ఒక అంటే నమ్మకం అనే పేరు మీద కూడా, ఇప్పుడు నమ్మని వాళ్ళు ఒకటి చేస్తే అది పైత్యం అంటున్నాం కదా, ఈ నమ్మిన వాళ్ళు చేసేది పరమ పైత్యం, ఇది సుంట పైత్యం. ఇది దీన్ని అరికట్టాలి. అసలు ఇది చాలా ప్రమాదం. నమ్మని వాడు అంటే సరే ఓకే, వాళ్ళని ఒక వర్గంగా అనుకున్నాం, పక్కన పెడదాం. ఈ నమ్మిన వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి. ఏది కరెక్టో, ఏది తప్పో, ఏది నిజమో ఏది ఉండదు. ఎవరికి ఏది తోస్తే అది ఇందులో కూర్చుని వాగుతూ ఉండడమే, చెప్తూ ఉండడమే. వన్ ఆఫ్ ది మనకు ఒక డిజాస్టర్స్ సిచ్యువేషన్. ఇది కన్సిడర్ చేయాల్సిన విషయమే గురు. ఇది కట్ చేయకుండా వేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన యూట్యూబ్ గురించి కూడా డెఫినెట్ గా ఇది వెళ్ళాలి ముందు.
ఖచ్చితంగా. ఎందుకు అంటే గ్రహణం టైంలో నేను ఈ బేసిక్ థింగ్స్‌ని ఫాలో అవుదామని చెప్పేసి చూస్తే యూట్యూబ్‌లో చెప్పే భయపెట్టే విషయాలన్నీ చూసి మా తమ్ముడు అమ్మో! నేను అన్ని ఫాలో అవ్వలేను అని చూసావా ఇప్పుడు? బేసిక్ కూడా ఫాలో అవ్వడం వాళ్ళు మానేసాడు. ఏంటి అన్నీ వదిలేసి హాయిగా సినిమా హాల్కి వెళ్ళి కూర్చుందాం ఆ! లేకపోతే ఎక్కడో కూర్చుందాం పార్కులో అని అనుకుంటారు. అవును. అసలు సింపుల్ థింగ్ అది. ఒక హ్మ్. నెగిటివ్ ఆరా మన మీదకి వస్తుంది. హ్మ్. ఒక 3 అవర్స్ ముందు ఫుడ్ తీసుకోవద్దు. హ్మ్. హ్మ్. ఫస్ట్ స్టెప్. రెండోది నీకు వీలైతే అది పట్టేటప్పుడు స్నానం చేయి. సో దట్ నువ్వు కూర్చుని జపం చేసుకున్నా నీకు ఫ్రెష్‌నెస్ ఉంటది. ఇంకోటి అలసిపోయి ఉండి అలా కూర్చుంటే చేయలేం కదా! అవును. ఫోకస్ చేయలేం. హాయిగా స్నానం చేస్తే రిజునవేట్ అవుతాం. నైస్. సింపుల్. హ్మ్. నెంబర్ 3 హాయిగా ఆ టైంలో మెడిటేట్ చేసుకో, రిలాక్స్ అవ్వు. హ్మ్. నీలో పాజిటివ్ శక్తిని అది హరిస్తుంటుంది. హ్మ్. ఎందుకంటే సన్ ఎనర్జీ ఉండదు, మూన్ ఎనర్జీ ఉండదు. సన్ అండ్ మూన్ ఆర్ ఎనర్జీ డిస్పెల్లర్స్. వాళ్ళిద్దరే మనకు అమ్మా నాన్నలాగా మనకు శక్తిని దారబోసేవాళ్ళు వాళ్ళిద్దరే. హ్మ్. సూర్యచంద్రులే ఈ సృష్టికి అమ్మా నాన్న. హ్మ్. హ్మ్. మన అమ్మా నాన్న ఎలాగో మన అమ్మ పాలిస్తుంది కదా, హ్మ్. చంద్రుడు మనకు ఆయన యొక్క రసాలన్నీ హ్మ్. పంటల్లో, పళ్ళల్లో, ఆకుకూరల్లో లేదా అన్నిట్లో పెట్టి మనకు అంత ఆ జ్యూసీ థింగ్స్, హ్మ్. ఆ ఎనర్జీ, ఆ మినరల్స్ అన్నీ చంద్రుడి వల్ల వస్తుంది. ఓకే. ఈ ఫోటోసింథసిస్ కానీ, క్లోరోఫిల్ కానీ, ఇవన్నీ ఎనర్జీస్ కానీ, ఇవన్నీ కూడా వైటమిన్స్ కానీ సన్ దగ్గర నుంచి వస్తాయి. ఓకే. మినరల్స్ కానీ, కావలసినటువంటి శక్తులు కానీ చంద్రుడు, సూర్యుడే ఇస్తాడు. హ్మ్. ఆ గ్రహణ సమయంలో వాళ్ళిద్దరూ మనకు ట్రాన్స్ఫర్ చేయలేరు. హ్మ్. మనల్ని అడ్డుకుంటున్నాయి ఇవి. చంద్రుణ్ణి సూర్యుని ఏం చేయవు అవి. హ్మ్. హ్మ్. చంద్రగ్రహణం అంటే చంద్రుడికి కాదు మనకు, హ్మ్. సూర్యగ్రహణం అంటే సూర్యుడికి కాదు మనకు. హ్మ్. మరి ఈ రాహుకేతువులు చంద్రుణ్ణి సూర్యుని ఎందుకు పడుతున్నారు? గురువుని పట్టాలి, ఇంకా గ్రహాలు ఉన్నాయిగా, హ్మ్. శని ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, ఎందుకు పట్టట్లేదు వాళ్ళని? సూర్యచంద్రులే మనకు తల్లి తండ్రి. హ్మ్. కాబట్టి వాళ్ళ ఎనర్జీని మనల్ని అడ్డుకునేదానికి నేచర్లో అప్పుడప్పుడు ఒక డిస్టర్బెన్స్, దట్ ఈస్ గ్రహణం. హ్మ్. అది వాళ్ళకు డిస్టర్బెన్స్ కాదు, మనకు మనకు. disturbance. కాబట్టి మనం ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఓకే గురు. దీనికి గందరగోళాలు చేసి కింద పడి మీద పడి ఇవన్నీ చెప్పినవన్నీ విని గ్రహణం కంటే వీళ్ళ గ్రహణాలు ఎక్కువైపోతున్నాయి. హ్మ్. హ్మ్. వీళ్ళు పడితే గ్రహణం, హ్మ్. రాహుకేతువులు పడితే గ్రహణం కాదు, హ్మ్. వీళ్ళు పట్టేదే గ్రహణం ఇప్పుడు. అది